మచ్. పవన్ కళ్యాణ్ గారికి అలాగే వారి సతీమణి అన్నా లెస్నవే గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. A very very hearty welcome. ఈ సాంగ్ ఒక సెల్ఫ్ మోటివేషనల్ సాంగ్ కూడా. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని కీరవాణి గారి టీమ్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము. టీమ్ ఆర్ వి రెడీ? చైతన్య ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. వాట్ అ మెస్మరైజింగ్ సాంగ్. ఈ సాంగ్ ఏ సిచ్యువేషన్ లో వస్తుందో సినిమాలో అని మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ పీరియడ్ ఫిల్మ్స్ మ్యూజిక్ డైరెక్షన్ చేయడంలో దిట్ట ఎంఎం కీరవాణి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి ఫిల్మ్ లోని ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈ రోజు మీ అందరి సమక్షంలోనూ రిలీజ్ అయింది. ఇంకొక సాంగ్ కూడా మనం వినబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ మనందరికి టీవీఎస్ 125 జూపిటర్, ఆర్కే స్కెచ్వుడ్, సంపంగి గ్రూప్, పిహెచ్ఎస్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్, also KLM Fashion Mall, Keep Loving More. Our associate sponsors are Tenali Double Horse Group, made in Tenali, made for the world, and our co-sponsors Veda Seeds, Music is on Tips. Our photography partners are Making Memories, and also our digital partners are Walls and Trends. Event is by J Media Innovation and Infrastructure at one place. అందరికీ నమస్కారం. నన్ను చరిత్ర సృష్టించడానికి వస్తున్న హరిహర వీరమల్లు మా పవన్ కళ్యాణ్ గారు. ఈ కథంతా కోహినూర్ మీద జరుగుతుంది. కోహినూర్ చుట్టూ తిరుగుతుంది. కోహినూర్ అంటే వెలుగుల కొండ. యాక్చువల్ గా భూ ప్రపంచంలో ఒకటే ఉంటుంది అనుకుంటాం, కానీ మనకి రెండు ఉన్నాయి. ఒకటి కోహినూర్, రెండోది పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా చరిత్ర సృష్టించబోయే ఈ సినిమాలో మాలాంటి వాళ్ళు కూడా ఉన్నందుకు చాలా సంతోషిస్తూ నిర్మాతలకి, దర్శకుడికి, మిగతా అందరికీ నమస్కారం చేసుకుంటూ, మా పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు. ఖచ్చితంగా డౌన్ టు ఎర్త్ నుంచి, అంటే చాలా సామాన్యంగా ఉంటూ పరమోత్కృష్టమైన ఐడియాలతోటి ప్రపంచాన్ని పాలించడానికి వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్. అతనికి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అఖండమైన యశస్సు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శివోహం. థ్యాంక్ యూ భరణి గారు. శివోహం. అండ్ అలాగే ఇందాక మనం విన్నది ద లాస్ట్ అండ్ ఫైనల్ సింగిల్ ఫ్రమ్ హరిహర వీరమల్లు. అయితే ఇంకొక పాట మనం వినబోతూ ఉన్నాము. సినిమా హరిహర వీరమల్లు షూటింగ్ అవుతుంది, ఒక పక్కన ఎడిట్ అవుతుంది, సినిమా రిలీజ్ డేట్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అందరం ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఫైనలీ జూలై 24 రానే మన మనసు లోతుల్లోకి చేరుకుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే మనం మర్చిపోము. మాస్ ఆడియన్స్ తోనూ క్లాస్ ఆడియన్స్ తోనూ నాటు స్టెప్పులు వేయించి మన విజయ పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగరేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియచెప్తూ కీరవాణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ దయాకర్ రావు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఆయన్ని గుండెల్లో దాచుకుని ఆరాధించే కోట్లాది అభిమానులకి అందరికీ శుభ సాయంత్రం. ఏ పాట అయినా అది మీ దగ్గరికి చేరే ముందు ఫస్ట్ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, లిరిక్ రైటర్కి తెలుస్తుంది. తర్వాత సింగర్స్కి, అది రికార్డ్ చేసిన సౌండ్ ఇంజనీర్కి, డ్యాన్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్కి, తర్వాత యూనిట్లో అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాతే మీకు చేరుతుంది ఆడియో కంపెనీ ద్వారా. బట్ ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోయే సాంగ్ ఎవ్వరికీ తెలీదు, నాకు తప్ప, మా సింగర్కి తప్ప. ఈవెన్ ఏఎం రత్నం గారికి, జ్యోతికృష్ణ గారికి కూడా తెలీదు. ఇదందరికీ మీకు బహుమతిగా ఈరోజు నేను ఇవ్వదలుచుకున్న కానుక. ఈ పాట పేరు జూలై 24. గోకులంలో సీత వెతికింది, అత్తారింటికి దారేదని. ఇక్కడ అమ్మాయికి ఇక్కడ అబ్బాయి దొరికితే ఖుషి 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 ఖుషి. సింగ్ పాడు సందా చేసాడు 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 చేసాడు. దట్ ఈస్ జూలై 24 ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కీరవాణి గారు. అండ్ కీరవాణి గారు, సార్ ఈ సినిమాలో పంచమి
గా మనకి కనిపించబోతున్నటువంటి ఈ అందమైన అమ్మాయి ఈ సినిమా కోసం భరతనాట్యం నేర్చుకుంది, హార్స్ రైడింగ్ నేర్చుకుంది. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ పంచమి అలియాస్ నిధి అగర్వాల్. నిధిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద వెరీ బ్యూటిఫుల్ నిధి అగర్వాల్. దయాకర్రావు గారు ప్రెజెంటింగ్ ద బొకే. సో ఈ రోజు నాకు ఒక చాలా ఎమోషనల్ డే లాగా ఉంది. Because I've waited for this moment for so long, for so many years. So I'm super grateful today to be here standing in front of all of you. And Pawan Kalyan sir, I have never told anybody this, but I am your biggest fan. It's true, it's true. So I'm so happy that I got the opportunity to share screen space with sir. I think I will always remember this in my whole life. It's been one of my most special experiences. And Ratnam sir, from the bottom of my heart, a salute to you, because I don't think any other producer could have carried the film the way you did. So more than me, I want this to happen for you. And Jyoti sir, thank you so much. You always say, "Ee saru date maradu, records martundi." I really hope that happens. I'm praying hard. Manoj sir, I hope we work much more in the future. I really loved working with you. Thank you so much. Shivani sir, your music is the heartbeat to our film, so thank you so much. And one thing before I go, Andi Vachesindi, Manalni Evarra Apedi this time. So thank you so much. థ్యాంక్ యూ సో మచ్ నిధి. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. ఈ సినిమాలో దయాకర్రావు గారు బొకేని అందిస్తూ ఉన్నారు. మధ్య ఒక మాట నిలబెట్టుకున్నాం. ఓకే, ఏమండి, ఈవిడేమో నన్ను 2 నిమిషాలు మాట్లాడమంది, నేనేమో 5 నిమిషాలన్నా మాట్లాడతానని అడుగుతున్నా. మా ఇద్దరి మధ్య బేరం కుదరటం లేదు. మాట్లాడేది ఎవరి గురించి? పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే 2 నిమిషాలు మాట్లాడటం కంటే చాలా థ్యాంక్స్ అండి, సంతోషం అని వెళ్ళిపోవచ్చు. అలాగైనా ఇక్కడ ప్రత్యేకంగా మానవత్వం పరిమళించిన మంచి మనిషి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో 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 చెయ్యాలి అనేటువంటి తపనతోటి సమాజానికి ఏదో ఉపయోగపడాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. మైండ్ తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో 10 మందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి, తన్ను తాను చెక్కుకున్నటువంటి శిల్పి. హీస్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాదు, హీస్ డెస్టినేషన్. నాకు తెలిసి ఆయన జీవితం ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతంగా కళాకృతిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఈయన దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నటువంటి ఆలోచన మనకు వస్తే, మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అలా అలా తను తాను పెంచుకుంటూ, తెలియదు భగవంతుడు ఎక్కడ ఎలా తలుపు తిప్పుతాడో, ఆయన తను ఎలా మలుపు. ఈయన సినిమా యాక్టర్ ఏంటి, ఎవరితో మాట్లాడు, ఎటు పక్కన నిలబడతా. ఈయన సినిమా యాక్టర్ ఏంటి అని కాదురా, నువ్వు సినిమా యాక్టర్ అయితే చిరంజీవి గారు, సురేఖ గారు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పోని యాక్ట్ చేశాడు, అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత అంతటితో ఆగాడా, మళ్ళీ ఎందుకు తిరిగాడో ఈ పొలిటికల్ లైన్లో తిరిగాడు. ఇది ఆయన చేసుకుంది, ఇది ఒక డెస్టినీ అని. అలా తిరిగి 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 లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్నైనా అనుకోని అందరమంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టిన స్ట్రైట్ గా నిలబడి చెప్పగలిగిన ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్. ఆ రాయి అలా నిలబడి ఉంటుంది, సముద్రం వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపో, అది కదలదు. ఇది ఆయన గొప్పతనం కాదు. దిస్ ఈజ్ ఆల్సో డెస్టినీ. ఇదంతా ఆయన నమ్ముకున్నటువంటి పరమేశ్వరుడు లిఖించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ అయింది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు బతుకు మీది చావు మీది
బతుకంతా దేశానిది. అంతే, పుట్టుక మీది, చావు మీది, ఈ రెండే మీవి. అలాగా మన ఎందుకండి ఆయనకి మేము ఎన్నోసార్లు చెప్పాం, మమ్మల్ని మామూలుగా నేను పెద్దవాడిని డైరెక్ట్గా తిట్టలేక, ఎందుకంటే మనకి రాజకీయాలండి నో. ఎప్పుడైతే మూర్ఖత్వం అనే పదం, కానీ మూర్ఖత్వానికి ఇంకో పదం ఏంటంటే పట్టుదల. పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం. నువ్వు నా దగ్గరికి రావద్దు సుమా, ఆయన పట్టుదల. ఎంతమంది చెప్పినా వినకుండా నేను ఐ వాంట్ టు నో ది ట్రూత్ అని చెప్పినటువంటి రమణ మహర్షి పట్టుదల, రామకృష్ణ పరమహంస పట్టుదల, వీళ్ళందరూ పట్టుదలతో పుట్టారు, పట్టుదలతో పెరిగారు. కాబట్టే ఇవాటి వరకు ఇలా నిలబడగలిగారు. ఇప్పుడు నేను చెప్పేది, రేపొద్దున ఆయన ఎంత గొప్పవాడు అవుతాడనేది మనం నిర్ణయించడం మన చేతుల్లో లేదు. ఇవాళకి వస్తాడని మనం అనుకోలేదు. తర్వాత ఏ ఏ శిఖరాలైనా అది ఆయన చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు, సకల సృష్టి. కాబట్టి ఆ నిర్ణయించినటువంటి ఆ డెస్టినీని నమ్ముకుని వెళ్ళేటువంటి ఆ మహానుభావుడు ఇంకా 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 ఎన్నో స్థితులు మధ్యలో ఒకసారి ఏదో ఒంట్లో బాగోలేదంటే మాత్రం చూశాను. ఆయనతో ఫోన్లో మాట్లాడింది లేదు, ఆయన గురించి నాకు తెలిసింది లేదు. మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం, ఆత్మీయత. ఆత్మీయత వేరు, స్నేహం వేరు. ఆత్మలు కలిసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధం మా ఇద్దరి మధ్య ఉంది. సరే, సౌదీ చెప్పు హరిహర వీరమల్లు. శివుడు ఒక్కడొస్తేనే శివతాండవం చేస్తే 14 లోకాలు దద్దరిల్లిపో. అవునా? శివుడు త్రిశూలం పట్టుకుని తాండవం చేస్తే గడగడ గడగడ గడ భూలోకం అంతా ఉనికిపోతుంది. అటువంటి శివుడు వస్తున్నాడు. విష్ణుమూర్తి సుదర్శనాన్ని వదిలితే ఎంతో మంది శిశుపాలు నుండి సంహరించగలిగిన ఒకడు హరుడు, ఒకడు హరి. విష్ణుమూర్తి శివుడు వీళ్ళిద్దరూ కలిసి హరిహర. హరిహర ఇప్పుడెప్పుడో ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుంటే స్టైల్ ఆయన. కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమా మా అమ్మాయి. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎప్పటికైనా మీ ఒళ్ళో తలపెట్టుకుని ఎక్కెక్కి ఏడవాలని పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు స్వామి నదికి పోలేదా సీన్ గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందంగా. టైం రెస్ట్రిక్షన్స్ ఆ టైంలో క్రమశిక్షణ పాలించారు. అండ్ అలాగే సినిమా డైరెక్టర్ గారు జ్యోతి కృష్ణ గారిని, డైరెక్టర్ విత్ బ్రిలియంట్ విజన్, అండ్ అలాగే నిర్మాత శ్రీ ఏఎం రత్నం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. మన ఇండియన్ ఫిల్మ్స్ గర్వించేటువంటి సినిమాల్ని అందించినటువంటి నిర్మాత, కర్తవ్యం, భారతీయుడు, ఖుషి, బంగారం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ని మనకి అందించినటువంటి నిర్మాత ఏఎం రత్నం గారికి మరొక సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారిని అండ్ అలాగే నాన్నగారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. నేను ఎన్నో సినిమాలు నిర్మించాను, కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమాగా నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్. అంతేకాకుండా ఇటువంటి సినిమా ఖుషి లాంటి సినిమా ఒక హిస్టారికల్ ఫిలిం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, పాన్ ఇండియా ఫిలిం. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసే పాన్ ఇండియా ఫిలిం నిర్మించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంటే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాలంలో ఇలా జరిగిందా, ఇలా ఉందా అని అందరిని ఆలోచింపజేసే ఒక మంచి సినిమా. ఎందుకంటే సినిమాలు తీసిన తర్వాత ఎంతో కొంత మెసేజ్ చెప్పాలని నా ఉద్దేశం. ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. జై హింద్. ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. అండ్ ఆంధ్ర లాంటి ఫ్యాన్స్కి నమస్కారం. టైటిల్ హరిహర వీరమల్లు, ఈ టైటిల్ పెట్టింది డైరెక్టర్ క్రిష్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజీబ్ రోల్ అంటే వెరీ పవర్ఫుల్ మొఘల్ కింగ్. అండ్ అతను ఇండియా మొత్తం కాంకర్ చేశారు. ఇండియా అంటే ఇప్పుడు ఉండే ఇండియా, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా అంత పెద్ద పవర్ఫుల్ రూలర్. రూలర్కి నిద్ర పట్టేది కాదు, చూస్తే నిద్ర పట్టేది. అది ఎవరంటే మన ఛత్రపతి శివాజీ. ఆయన ఉన్నంత వరకు నిద్ర పట్టేది కాదు.
ఎప్పుడెప్పుడా అతను ఎలా అటాక్ చేస్తే భయంతో ఒక ఫీవర్ వల్ల 1680లో చనిపోయారు. ఈ కథ హరిహర వీరమల్లు 1684లో స్టార్ట్. అదే ఛత్రపతి శివాజీ తను చనిపోయేటప్పుడు తన కోరిక ఏంటంటే మొఘల్స్ దగ్గర నుంచి జ్యోతిలింగాన్ని కాపాడాలి, కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాపాడాలి, మళ్ళీ ఉండి చేసే ప్రయత్నం. ప్రతి సెంచురీకి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు. మనందరం చాలా లక్కీ. ఈ 21st సెంచురీకి వీఆర్ వెరీ లక్కీ. ఇలాంటి టైంలో మన సనాతన ధర్మం గురించి మన కోసం ఒకరు ఫైట్ చేసే మనలో ఉండేవాళ్ళు ఉండటం. అండ్ ఈ స్క్రిప్ట్ని ఎలా అనుకుని రాశానో, సార్ ఒక మంచి ఫైట్ తీసుకున్నారు ఈ సినిమాలో, ఒక 18 minutes ఫైట్. ఆ ఫైట్ అంశం చూస్తే రియల్గా బ్యాటిల్ ఫర్ ధర్మ మీకు కనిపిస్తుంది. దాని ఒక ఇన్స్పిరేషన్తో మొత్తం ఒక స్క్రిప్ట్ ఒక షేప్ మారింది. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ ఆ ఫైట్ ఎడిట్ చేసి నేను డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి చూపించాను. నేను ఆ పేరు వల్లే నాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ చేసా. చాలా థ్యాంక్స్ నాన్నగారు. అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్, సినిమా షూటింగ్ అంతా అయిపోయింది. ఒక 3 days ఆ టైంలో సార్ ఒకసారి నన్ను పిలిచి ఇలా సినిమా చూడాలన్నారు. నేను ఒక సినిమా చూపించి ఒక 2 days నాకు కమ్యూనికేషన్, నాకు నెక్స్ట్ ఏం జరగబోతుంది, సార్ ఎలా ఫీల్ అయ్యారు ఏం తెలియలేదు, ఎలా ప్లాన్ చేయాలి, ఒక లో ఫీలింగ్లో ఉన్నాను. అది ఆ ఫీలింగ్ రాంగ్ తెలియదు. సడన్గా నాకు త్రివిక్రమ్ సార్ నుంచి కాల్ వచ్చి నువ్వు ఫ్రీగా ఉన్నావని అన్నారు. సార్ ఎస్ సార్ అన్నాను. ఒకే మాట, ఇప్పుడే పవన్ సార్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాను, నీ గురించి 2 hours చెప్పారు, వెరీ గుడ్ అనిపించుకోవాలని చేస్తాను నేను. సార్ థ్యాంక్స్ సార్, మూవీ చాలా బాగా చేశాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చాలా కష్టపడి చాలా కాలం వేసింది. ముఖ్యంగా కీరవాణి గారు అద్భుతంగా బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకి సభామూలంగా నా కృతజ్ఞతలు. ఇక కెమెరామ్యాన్ అందరికీ సినిమా చూసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎదురు చూస్తున్నాం. ధన్యవాదాలు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చాయి, స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే జే మీడియా నిన్నటితో 10 సంవత్సరాలు విజయవంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ 1 minute వీడియో ప్లీజ్. శ్రీమంతుడితో మొదలు పెట్టినటువంటి వారి జర్నీ, RRR అండ్ ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా చేస్తున్న సందర్భంగా నరేంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. Structure at one place. The wonderful sound system, everything, organization, excellent. Beautiful screens. This is all by J Media Factory. J Media గురించి చెప్పక్కర్లేదు. Great job. సరి హద్దులు లేవు. J Media Factory, innovation and infrastructure at one place. Congratulations on the 10th anniversary. And alage ee roju సినిమాలో పర్ఫామ్ చేసినటువంటి ఒక టీం మన కోసం స్పెషల్ గా ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చేసారు. డైరెక్ట్లీ ఫ్రమ్ ఉజ్జయిని, మహాకాల్ నగరి, అవంతి నగరి నుంచి వచ్చినటువంటి టీం కి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. హరిహర వీరమల్లు సినిమాలో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రస్తావన మన ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ టీం భస్మహారతి టోన్ ని మనకి పర్ఫామ్ చేయబోతున్నారు. శివుడికి ప్రియమైనటువంటి వాద్య యంత్రాలతో వీళ్ళకి ఆల్రెడీ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది. 1500 మంది ఢమరుకం వాయించగా ఈరోజు పర్ఫామ్ చేయబోతున్నటువంటి వారు ఎవరి నేతృత్వంలో అంటే పండిత్ ప్రవీణ్ మాధుస్కర్ గారు, అలాగే స్వామీజీ మధురామ్ సర్కార్ గారు. వీరి టీం ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు. శ్రీ భస్మరామయ్య భక్త మండల్ టీం కి స్వాగతం పలుకుతున్నాము. అండ్ మహాకాల్ భక్తి రసాన్ని పర్ఫామ్ చేయబోతున్నారు. సినిమాలో కూడా మనం చూడనున్నాము, కానీ ఈ రోజు ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ పర్ఫార్మెన్స్ ఇంతకు ముందు ఎప్పుడూ జరగనిది, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా. సో సిట్ అండ్ ఎంజాయ్. మహాకాల్ అవంతి నగరం ఉజ్జయిని నుంచి వచ్చినటువంటి టీం పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ గా చిత్రపటాన్ని బహుకరిస్తున్నారు. ఏకధాటిగా మరి వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రఘురామ కృష్ణరాజు గారిని సగౌరవంగా వేదిక మీదకి
రఘురామకృష్ణరాజు గారు కేవలం రాజకీయాల్లో మాత్రమే కాకుండా అడపదడప మనకి అద్భుతమైనటువంటి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తూ ఉంటారు. మోస్ట్ రీసెంట్ గా తానాలో శ్రీకృష్ణదేవరాయగా కూడా వారు కనువిందు చేశారు. వారికి సాదర స్వాగతం. అలాగే ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు, మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కందుల దుర్గేష్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. మీ బిజీ స్కెడ్యూల్స్ నుంచి టైం తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు విచ్చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మినిస్టర్ ఫర్ ఫారెస్ట్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారిని సగౌరవంగా మరొకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కీరవాణి గారికి సాదర స్వాగతం. కీరవాణి గారు ఇచ్చేటువంటి పాటలు అలాగే బీట్స్ మనం జూలై 24న థియేటర్స్ లో మరొకసారి ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. కీరవాణి గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తనికెళ్ల భరణి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. భరణి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అదే రాజా సాబ్ సినిమా ప్రొడ్యూసర్ కి సాదర స్వాగతం పలుకుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ రవి గారు అండ్ నవీన్ గారు, పుష్ప సినిప్స్ మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్ ఎవరినైనా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే బ్రహ్మానందం గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. బ్రహ్మానందం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిధి అగర్వాల్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నిధిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గణేష్ మాస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రఘుబాబు గారు, అయ్యప్ప గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సాగర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రీసెంట్ గా 100 మూవీ కూడా చేశారు వారు. సాగర్ గారికి శుభాకాంక్షలు చెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విజన్ వివికే హౌసింగ్ విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్రెజెంట్ బొకే టు పవన్ కళ్యాణ్ గారు. కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డ్రాగన్ ప్రకాష్ గారు, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రోహిన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ a very hearty welcome to our power star చేస్తున్నాము. సార్ మాట్లాడతారు ఒక్క నిమిషం బాబా ఆగరా. సినిమా రిలీజ్ కు ముందే ఉన్న ఔరంగజేబు లాంటి వ్యక్తిని జయించడంలో ఇప్పుడు రియల్ లైఫ్ ఆ హరిహర వీరబల్లు పాత్రలో ఆయన శివాజీ కలలు గన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో చూడబోతున్నాం. ఆయన కెపాసిటీ ఏంటో చూపెట్టి ఇప్పుడు సినిమాలో ఆయన స్టామినాని చూడటానికి 24 ఎప్పుడు తెల్లారుతుందా అని మీ అందరితో పాటు నేను కూడా చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం, ఉద్వేగం. ఈస్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు. అశేష అభిమాన జన సందోహంతో, అద్భుతమైనటువంటి మాస్ ఫాలోయింగ్ తో, అగ్రశ్రేణి కథానాయకునిగా ఒక పక్కన, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తొడవటం, రాజకీయ రంగంలో సైతం పేదవారికి అధికారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల అభివృద్ధి నిరంతర నిర్విరామ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నిర్మాత ఏఎం రత్నం గారికి, ఈ వేదికను అలంకరించినటువంటి 50 మంది పెద్దలకి, అన్నిటికంటే మించి పవన్ కళ్యాణ్ గారి మాటే వేదంగా ఆయన ఏం చెప్తే అదే చేసేటువంటి కార్యకర్తలుగా ఆయన వెనక నిలబడి ముందుకు సాగుతున్నటువంటి అభిమానులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం వర్డ్స్ అండ్ డీడ్స్ అంటారు. ఏ మాటలైతే ఆయన చెప్తారో అది సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, వాటిని తూచా తప్పకుండా నిజ జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ ఆయన సినిమా రంగంలో ఏ రకమైన పాత్రలు పోషిస్తారో ఆ పాత్రల తాలూకు ఆదర్శాల్ని ఇవాళ ప్రజా నాయకుని నిజ జీవితంలో కూడా అనుక్షణం కూడా కార్యక్షేత్రంలో ఇవాళ మనందరికీ మార్గదర్శకుడైనటువంటి మరో ముఖ్య విషయం నాకు సంబంధించింది ఆయన వల్ల, శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల జనసేన పార్టీ, అంతేకాదు ఒక పక్కన రాజకీయంగా ఉన్న, మరో పక్కన
సినిమా విషయానికి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీకే నేను అదృష్టమైనటువంటి మాటని హరిహర వీరమల్లు ఇవాళ ఆయన చెప్తున్నటువంటి మాటలు దేశభక్తి జాతీయవాదం ఈ రెండు ఏవైతే సమ్మిళితంగా ఆయన మాట్లాడుతూ ఉంటారో పదే పదే ఇవాళ హరిహర వీరమల్లు ఆ టైటిల్ చూసినా దాని తాలూకు కథాంశ నాకు అనిపించేది ఒక్కటే ఈ దేశంలో ఎవరైతే యువతున్నా అందరం కూడా దేశభక్తి జాతీయవాదంతో ఈ దేశం నాది ఈ దేశం కోసం నేను నిలబడుతున్నటువంటి వాదంతో హరిహర వీరమల్లు ఇవాళ అనేటువంటి మాటలు మీ అందరికీ ఈ సినిమాకు సంబంధించినటువంటి నటీ సాంకేతిక వర్గం కానీ ముఖ్యంగా మన సంగీత దర్శకులు కీరవాణి గారు ఇచ్చినటువంటి సంగీతం కానీ రేపు 24వ తారీఖు నుంచి మనందరినీ అలరించబోతుంది మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇన్నాళ్ల పాటు దీని అద్భుతంగా నిలబెట్టినటువంటి యావత్తు కూడా ఉద్వేగంగా ఉత్తేజంగా ముందుకు నడవాలంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మీ అందరికీ కూడా మరొక్కమారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నీవు నేను మనం జనం ప్రభంజనం ఆ ప్రభంజనమే పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉందనేటువంటి మాటని మరొక్కమారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్. Thank you so much, sir. And may we now request Ishwar Kandre, sir, to please speak a few words. Sir. सभी को मेरा नमस्कार. गुड इवनिंग एवरीबॉडी. मैं कर्नाटक से आया हूं. कर्नाटक का फॉरेस्ट इकोलॉजी और एनवायरनमेंट मंत्री हूं. खास करके मेरा क्षेत्र बीदर तेलंगाना बॉर्डर हैदराबाद से बहुत नजदीक है. हमारा आंध्रा तेलंगाना लोगों का एक जैसा संस्कार है, उठना है, बैठना है, संबंध है, संपर्क है, व्यापार है. और ऐसे में बहुत खुशी हो रही है, बहुत ही अभिमान का बात है कि आज हरिहर वीर मल्लू ये जो सिनेमा का 24 तारीख को प्रदर्शन हो रहा है इसका केंद्र बिंदु और सबसे बड़े कलाकार बोल सकता हूं मैं यहाँ के जो पवन कल्याण गारू हैं उनके जो है ना ये जो पिक्चर इसका इतिहास इसका जो भी जो है ना यहाँ पर प्रदर्शन किया जा रहा है ये लोगों को अच्छा लगेगा और ये बॉक्स ऑफिस में बहुत बड़ा हिट होगा और आप सब लोगों का प्रशंसा भी मिलेगी. भाई और बहनों, पवन कल्याण जी सिर्फ तेलंगाना और आंध्रा के ही पूरे देश भर में इनके फैंस हैं. यहां से लेके और हमारे कर्नाटक में तो बहुत बड़े फैंस हैं. और अगर तुमको देखा गया तुमसे भी ज्यादा फैन कर्नाटक में लोग हैं. जब ये आए थे कर्नाटक को विधानसभा में आए तो विधानसभा में आने के बाद इतना भीड़ हुआ कि विधानसभा के दरवाजे भी टूट गए. तो मैंने देखा है पवन कल्याण जी इज वन ऑफ द ग्रेटेस्ट एक्टर ऑफ हिज जनरेशन. नॉट ओनली एन एक्टर, ही इज ए गुड ह्यूमन बीइंग. बहुत से कलाकारों को हमने देखा है और राजकारणी बन के समाज सेवा में भी सफल हुए वालों. तो मेरा उनका संबंध संपर्क जब वो बेंगलुरु आए, मैं भी वन मंत्री हूं, फॉरेस्ट मंत्री हूं और उनको एनवायरनमेंट फॉरेस्ट के बारे में, प्रकृति के बारे में वो चाहते हैं कि आज विश्व भर में जो सबसे बड़ा सवाल है क्लाइमेट चेंज और ये क्लाइमेट चेंज में जितने प्रकृति विकोप हो रहे हैं, परिसर का संरक्षण करना, प्रकृति का संरक्षण करना, वन्य जीवी का संरक्षण करना और लोगों का भी संरक्षण करना, जो सस्टेनेबल डेवलपमेंट बोलते हैं, उसके लिए कर्नाटक को आए. जब कर्नाटक की सरकार, हमारी सरकार, हमारे पार्टी अलग हो सकते हैं लेकिन हमारा लक्ष्य लोगों का भलाई है, आप सब लोगों का अच्छाई है. तो इसमें और 4 हाथी कर्नाटक के अब आंध्रा में है. अभी 2 हाथी हम देने वाले हैं. आते आते मैंने बात किया हमारे पीसीएफ वाइल्ड लाइफ से, वो 2 हाथी भी अभी आने वाले 15 दिन में आपको हम दे देंगे. हमारे जो भी मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग हुआ है जिसमें हमारा बेस्ट प्रैक्टिसेस, कुछ बेस्ट प्रैक्टिसेस आंध्रा में है, वो हम
अपनाएंगे, कर्नाटक का बेस्ट प्रैक्टिसेस आंध्रा वाले अपनाएंगे, जिससे कि दोनों स्टेट को भलाई होगा। तो भाई और दोस्तों, मैं ज्यादा बोलना नहीं चाहता, आप सब लोग तो पवन कल्याण जी का सुनना चाहते हैं, हम तो आए हैं। मैं इतना ही कहना चाहता हूं, सर इनवाइट किया तो मैं आज यहाँ पर बहुत खुशी से आया हूं। तेलुगु में थोड़ा थोड़ा सीखने का बात नहीं कर सकता, मैं समझता हूं कि हिंदी आप लोग समझते हैं। यहाँ के बहुत बड़े प्रोड्यूसर है, एक्टर है, यहाँ के जो भी टीम है उनका मैंने देखा है, उनके धर्मपत्नी जी भी यहाँ पर बैठी हैं, थे तो बिल्कुल इंडियन के जैसे ही, उससे भी ज्यादा संस्कारी नजर आते हैं, तो बहुत खुशी होती है, बहुत अभिमान होता है। तो मैं मेरे तरफ से फिर एक बार पवन कल्याण जी को, उनके टीम को, कर्नाटक के लोगों की तरफ से, मेरे तरफ से आई विश यू एवरी सक्सेस इन हिज फ्यूचर एंडिवर्स, विश यू ऑल द बेस्ट, गॉड ब्लेस यू, थैंक यू वेरी मच। విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ది చైర్మన్ శ్రీ విజయ్ గారిని పవన్ కళ్యాణ్ గారికి బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విజయ్ కుమార్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు పవన్ కళ్యాణ్ గారు. ఎస్, అండ్ ఆలస్యం చేయకుండా పవన్ కళ్యాణ్ గారి మాటలు వినేద్దాము. రిలీజ్ ముందు జరిగే ఫంక్షన్ కి ఇక్కడికి విచ్చేసిన మీకు ఫంక్షన్ హైదరాబాద్ తెలంగాణలో హరిహర వీరమల్ల ఫంక్షన్ ఒక కనీసం లక్షలాది మంది మధ్య జరుపుకుందామని ప్లాన్ చేసిన వర్షాభావాలు ఇతరత్ర కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఫంక్షన్ సైజ్ని మన శిల్పకళ వేదికకి పరిమితం చేసినా కానీ ప్రతి ఒక్కరికి టీవీలో కూర్చొని మరింత సురక్షితంగా చూడాలని ఒక ఉద్దేశం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, సైబరాబాద్ కమిషనర్ గారికి మరోమారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కి, డిఎస్పీస్ కి, అభిమానులు, హరిహర వీరమల్ల యూనిట్ తరఫున నా ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు. అలాగే తెలంగాణ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కానీ ఆయన రివ్యూ మనకి సీఎం గారు రివ్యూ మీటింగ్ లో వల్ల వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నేను పాలిటిక్స్ లోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నా, పాలిటిక్స్ లోకి వచ్చాక ఒక మంచి స్నేహితుణ్ణి, అలాగే ఒక మంచి ఒక మిత్రుణ్ణి, అది శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు. అండ్ ఐ ఫౌండ్ a great friend and a great brother in him. I am truly grateful to you, sir, from coming all the way from Karnataka, for making your time in your busy schedule, and I'm eternally grateful to you for making your presence felt here. Your blessings and your kind words and your good words are truly inspiring, and we will truly cherish this moment with you, sir. We are grateful to you. Kandula Durgesh garu, Gaurav Paryataka Sanskrtika శాఖ, మరి సినిమాటోగ్రాఫ్ శాఖ మార్చులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు గారు తెలుసు కదా, ఆయన గురించి చెప్పక్కర్లేదు కదా. గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఆయన మాటని శాసనసభలో చూడాలి, చాలా ఆనందంగా ఉంటుంది. వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశాం. నేను ఒకటే చెప్పాను, మనల్ని ఎవరు, దిస్ ఇస్ నాట్ అబౌట్ మనీ, దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫైనాన్స్, దిస్ ఇస్ నాట్ అబౌట్ రికార్డ్స్, దిస్ ఈస్ అబౌట్ డామ్ గట్స్, దిస్ ఇస్ అబౌట్ డామ్ కరేజ్, దిస్ ఇస్ అబౌట్ డామ్ టెనాసిటీ. వి ఆర్ హియర్, వి విల్ స్టాండ్ బై, వి విల్ సర్వ్ జస్టిస్. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాలి. రిలక్టెంట్ యాక్టర్, బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే, నేను ఒక యాక్టర్ అవ్వాలని సగటు మనిషిగా బతుకుదామన్న. అలాంటిది ప్రెస్ మీట్ లో రత్నం గారి గురించి మాట్లాడాను, ఇప్పుడు మీకోసమే మాట్లాడాను. నా అభిమానులు, ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను
పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం మీరే. పడిపోయినా, కింద పడ్డా, లేచినా, ఉన్నా, నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా? నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా? నా దగ్గర ఎవరు లేరు, గుండెల్లో ఉండే మీరు తప్ప. దాదాపు నేను 96లో నా మొదటి సినిమా అక్కడమ్మాయికి 2025 అంటే ఆల్మోస్ట్ 29 to 30 years. దాదాపు 29-30 సంవత్సరాలు నేను చిత్ర పరిశ్రమ ఎలా ఉంది అంటే నాకే తెలియదు. అలా కాలం ఎట్లా కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు. ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి అన్న నువ్వేమి ఇవ్వదు. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను. నా అభిమానులు నా కోసం కాదు కానీ అది హరీష్ శంకర్, గబ్బర్ సింగ్. ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్ లో చేశాను. ఇది మీద టెక్నీషియన్ గా నేను ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఒక సినిమా చేయడం ఎంత కష్టం, సినిమా చేయడం చాలా చాలా కష్టం. నేను మీతో పంచుకోదలుచుకున్నాను ఈ రోజున. నేను మొదటి సినిమా నుంచి జానీ సినిమా నేను చేసిన అది ఫెయిల్ అయితే, ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజు నా పరిస్థితి వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు. నేను మీ గురించి అంటే అన్ని బంధాలు కార్ల్ మార్క్స్ చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలని సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుసు. నా రెమ్యునరేషన్ ఇచ్చేసి నా దగ్గర అంత మించి డబ్బులు లేవు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటైతే మార్పు జరిగింది. నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ నేను ఒకటే నమ్మాను, నా అభిమానులు నన్ను ప్రేమించేవాళ్ళు. డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యం. మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం అంతే. నేను ఏమి కోరుకోవాలా, సినిమా చేశాం, పేరుంది, అందరు తెలుసు. కానీ దానివల్ల డబ్బులు రావు. మనకి డబ్బులు వచ్చే సినిమాని ఎలా చేస్తాం? మిమ్మల్ని రంజింపజేయాలి, మిమ్మల్ని ఆనందింపజేయాలి. మనకి ఖుషి లాంటి సినిమా తీసిన ఏం రత్నం గారు ఎప్పుడో 2017లో మీరందరూ తిడతా ఉంటారు కదా నన్ను, ఎంతసేపు రీమేక్లు చేస్తావు. కరెక్ట్, ఏం చేయమంటారు? మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేచిన వాళ్ళం. మనకి ఒక్క నిమిషం, మనకి మన సినిమాల్ని చెప్తున్నా, ఓజీ సంతోషం, ఇది వీరా మీకు ఈ సినిమా గురించి చెప్తాను మీకు. అంటే మనకి దర్శకులు ఎవరు లేరు. నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి, వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి. మధ్యలో నేను చేసిన పాపం వల్ల ఒక ఫ్లాప్ తీసాను అంతే. ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు. నాకు ఆయన ఎవరో కూడా తెలియదు. నాకు ఎవరన్నా సక్సెస్ లో వెతుక్కున్న నా మిత్రుడు, ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి అప్పుడు జలసా తీశారు. కష్టాలు అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు. కష్టాల్లో ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు నాకు భగవంతుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను? నా పార్టీని కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది. నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ నేనే పోషించుకున్నాను. డబ్బులు కావాలి, పార్టీ నడపాలి. వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారైంది. సొంత సినిమాలు కొత్త సినిమాలు చేయలేక వేరే దారి. నాకు దేశం పిచ్చి, బాధ్యత పిచ్చి, సినిమా మీద ఉన్న కరెక్టే. నేనంటే మీకు పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే రత్నం గారు కోరుకున్నాడు. ఆయన నీతోటి ఒక బలమైన సినిమా తీయ. ఏదో ఆయన కూడా ముందు రీమేక్ వచ్చారు, అవి అటు ఇటు తిరిగి. యాక్చువల్గా క్రిష్ గారి వల్ల ఈ సినిమా వచ్చింది. ముందు జాగర్లమూడి క్రిష్ గారు మనందరం ముందుగా కరతాళ ధ్వనుల ద్వారా చాలా బలంగా ఆయన ఒరిజినల్ ఫౌండేషనల్ వర్క్ మీద ఇది ముందు. వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల మధ్యలో ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. 2 కరోనా ఇది వచ్చినాయి, 2 కరోనా వేవ్స్ కొట్టినాయి. దాని మధ్యలో నలిగిపోయింది సినిమా. అలాంటి సమయంలో ఒక ఆస్కర్ విన్నర్ ఎక్కడో మనం ఆంధ్రప్రదేశ్లో చిన్న బడ్జెట్లు, మన బడ్జెట్స్ ఎంత ఉంటాయి? 10 కోట్లు 15. సంగీత దర్శకత్వం మనం పెట్టే ప్రపంచమంతా ఉర్రూతులు తెలియజేశారు కీరవాణి గారు. అలాంటి కీరవాణి గారు ఈ సినిమాని ఎన్నిసార్లు చేసే పరిస్థితి నిజంగా ప్రతిసారి నాకు నిరుత్సాహం ఉండేది. నాకు తెలుస్తూ ఉంటుంది కదా,
నిస్పృహ వచ్చిన ఆయన ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యేది, ఆయన మ్యూజిక్ చూస్తే మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చేది, ఒక ప్రాణవాయువు నింపేది. సార్ ఈ సినిమాకి ఈ రోజున ఇంత బలంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నామంటే యు ఆర్ ద హీరో సార్. యు ఆర్ ద ట్రూ హీరో సార్ ఫర్ us. Without Kiravaaniji's music, this is not Harihara Veeramallu. ఈరోజు హరిహర వీరమల్లు బలంగా ఉంది అంటే ఇట్స్ ఓన్లీ ద డెడికేషన్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ హీ హాస్ పుట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇస్ ట్రూలీ కమెండబుల్ అండ్ ట్రూలీ అడ్మిరబుల్ సార్. వీఆర్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు యూ సార్. మధ్యలో వారి నాన్నగారిని కోల్పోయి ఆ సమయంలో కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు, సొంత తండ్రిని కోల్పోయి ఇచ్చినందుకు మరోమారు వారికి ప్రత్యేకంగా కీరవాణి గారి టీంకి, కీరవాణి గారి గాయకులకి, వారి రికార్డింగ్ టీంకి, వారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాని టెక్నీషియన్స్ గురించి అందరితో మాట్లాడి దెన్ విల్ టాక్ అబౌట్ సినిమా. కృష్ణ ఖుషీ టైం నుంచి లండన్ లో చదువుకొని వచ్చాడు, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ యాజ్ ఎ డైరెక్టర్. సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎలా ఈ పరిస్థితులు ఎవరు చేయగలిగారు, స్టెప్ ఇన్ అయ్యి తండ్రికున్న విజన్ కి ఇది ఎఫర్ట్. సో మనస్ఫూర్తిగా జ్యోతికృష్ణ గారికి, రత్నం గారికి మరోమారు నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ప్రారంభించినప్పుడు జ్ఞానశేఖర్ గారి కెమెరామెన్, ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అసలు ఈ సినిమాని ఇంత రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో మీరు అంతసేపు ఓజీ 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 అంటారు. నా సినిమాని ఓజీ బయట సినిమా కాదు కదా, మన సినిమానే. కానీ హరిహర వీరమల్లుకి ఆయన మనోజ్ పరమహంస అంటే నాకు టైము, నేను రోజు చెప్పాను 2 గంటలు ఇస్తానని చెప్పి. నేను అడ్మినిస్ట్రేటివ్ నా దగ్గర ఉంది, ఈశ్వర్ ఖండ్రే గారి లాగా నేను కూడా ఫారెస్ట్ మినిస్టర్, దాంతోపాటు పంచాయతీ రాజ్ ఉంది. వీటన్నిటి మధ్యలో నేను ఇవ్వగలిగేది 7 నుంచి 9 2 గంటలు ఇస్తాను. మీకు ఏం చేస్తున్నారు, రోజు వారానికి 5 రోజులు ఇచ్చాం. ఈ 5 రోజుల్లో చాలా పగడ్బందీగా ప్లాన్. మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ నుంచి 2 గంటలు నా సన్నిహితులు, నా మిత్రులు రమేష్ లింగంనేని గారి మిడ్ వ్యాలీ స్టూడియో, వాళ్ళ స్థలం ఉంటుంది, దాన్ని మిడ్ వ్యాలీ స్టూడియోస్గా మార్చేసి అక్కడే సెట్స్ చేసాం. మొత్తం మేజర్ వర్క్ అక్కడే చేసి దాని స్పెషల్ ఎఫెక్ట్స్ చేసాం. ఇలాంటివన్నీ సహకరించినందుకు, చేయగలిగిన సత్తా ఉన్న మనోజ్ పరమహంస గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే ఆర్ట్ డైరెక్షన్ కి చేసిన తోట తరుణి గారికి, అలాగే పాపం నేను పొద్దున కూడా చెప్పాను, ఈ సినిమాకి ఎవరన్నా సరే ఎంతమంది కాస్టింగ్ ఉన్నారు ఈ రోజున. విచిత్రంగా నేను, నిధి అగర్వాల్ తప్ప ఇంకెవరు లేదు. మన భరణి గారు, రఘు గారు, చాలా మేజర్ కాస్టింగ్. దానికి ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా, గత నెల రోజుల నుంచి తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనసు, నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా ఈ రోజున నేను ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా, అంటే ఢిల్లీకి రాజైనా తల్లి, ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నువ్వు సినిమాకి నేను కూడా మీడియా ఇంటరాక్షన్ చేశాను. రేపు కూడా చేయబోతున్నా, ఎల్లుండి కూడా చేయబోతున్నా. అలాగే నాకు బాబీ డియోల్ గారు, నేను చిరంజీవి గారు షూటింగ్స్ ఉన్నప్పుడు మన ధర్మేంద్ర గారు, అలాంటి బాబీ డియోల్ యాక్టెడ్ యాజ్ ఔరంగజేబ్, tyrant ruler, and brilliant performance by Bobby Deol. I truly grateful to Bobby Deol for accepting this role. Tota Tarani gariki manspurtalu, J Media వారి సంస్థ అధిపతులు కూడా ముఖ్యంగా క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు 10-15 రూపాయల టికెట్తో వచ్చినప్పుడు నేనేమన్నా, కానీ మీ కోరిక టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు. ఈరోజు ఆ రోజు పెట్టిన ఎఫర్ట్కి బయటకు వచ్చింది. ఇది దాని తాలూకు సత్తా మీరు చూస్తారు ఈరోజు. నౌ విల్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ ఆఫ్ హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఇది మనందరం చరిత్రలో చదువుకుంటాం. భారతదేశం ఎవరి మీద దాడి చేయదు, భారతదేశం ఎవరి మీద ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్ లో కానీ, స్కూల్ బుక్స్ లో ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు, మొఘల్ తాలూకు అరాచకాన్ని. అక్బర్ ఇస్ గ్రేట్, షాజహాన్ ఇస్ గ్రేట్, ఔరంగజేబ్ ఇస్ గ్రేట్ అంటారు. వాట్ దే హ్యాడ్ డన్, we always heard about Mughals greatness, but
వాట్ ఔరంగజేబ్ హ్యాస్ డన్ టు అవర్ కంట్రీ. నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి. కెన్ యు ఇమాజిన్? ఫర్ బీయింగ్ ఎ హిందూ యూ హ్యావ్ టు పే ట్యాక్స్ యాజ్ ఎ హిందూ, జస్ట్ టు యాక్సెప్ట్, టు ప్రాక్టీస్. ఇలాంటి సమయంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు గుండెల్లో శౌర్యాన్ని నింపాడు. మనకి తమిళనాడు దురాక్రమణ గురైతే ఆల్ ది వే ఫ్రమ్ మహారాష్ట్ర హీ కేమ్ బ్యాక్ అండ్ సపోర్టెడ్, స్టూడ్ బై పీపుల్. ఇలాంటి నేపథ్యంలో హరిహర వీరమల్లు ఒక ఫిక్షస్ క్యారెక్టర్, ఒక కల్పిత పాత్ర. అలాంటి పాత్రలో సగటు మనిషి ఏమి చేసి ఉండొచ్చు? ఎంతసేపు మనం కోహినూర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కదా ఇదంతా, మనందరికి ఉమ్మడి దేశం కదా ఇదంతా, తెలంగాణ నుంచి కృష్ణా తీరం వరకు టిల్ విజయవాడ. ఆ కృష్ణా నది తీరం దగ్గర ఇప్పుడు విజయవాడలో ఉన్న కొల్లూరు వజ్రపు గనులు ఉంటే అక్కడ దొరికిన వజ్రం అది. ఆ వజ్రం ఎక్కడి దాకా వెళ్ళింది? నిజాం నవాబ్ దగ్గర నుంచి ఆ మొఘల్కి వెళ్ళింది. రకరకాల కోహినూర్ యూకే లండన్ లో ఉంది, లండన్ మ్యూజియంలో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నా కృషి గారు కథ చెప్పి ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ వి డిడ్ ద స్టోరీ చేసాం. చాలా నలిగాం. అలాంటివన్నీ నలిగిన తర్వాత ఒకటే ఏంటంటే, ఈ సినిమాలో ఎన్ని రికార్డులు చేస్తా నేను చెప్పలేను, ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ రోజుకి ఎక్కువ చెప్తాను, వి డిడ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. అంటే మీరు అంటారు కదా, మీకోసం కొంచెం కాలు కూడా కదిల్చాను డాన్సుల కోసం. అలాగే నేను చాలా సంవత్సరాలు అయిపోయి ఎంతసేపు పొలిటికల్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి రియల్ లైఫ్ గుండాలను ఎదుర్కొన్నాను, రియల్ లైఫ్ రౌడీలను ఎదుర్కొన్నాను. నేను కొరియోగ్రాఫ్ చేశాను దీన్ని. అది దేనికి అంటే, నీ ధర్మానికి నువ్వు ట్యాక్స్ కట్టాలి అంటే అది ఎదురు తిరిగే పరిస్థితి. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఇది ఏంటంటే, ఇది ఆ టైంలో సగటు భారతీయుడు నలిగింది. దాన్ని ఈ సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. మిగతా కథ అంతా ఉంటుంది కానీ, అంటే ఇది మీరు ఎందుకంటే ఇది దెర్ ఇస్ నో సీక్రెసీ అన్నట్టు. ఇది సస్పెన్స్ సినిమా కాదు. బట్ వాట్ యూ హ్యావ్, మీరు సినిమా లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఏమి చూడబోతున్నారు, ఏమి ఆశించబోతున్నారు. ఎందుకంటే నాకు సినిమా నాకు అమ్మడం తెలియదు. నా సినిమా ఇన్ని 100 కోట్లు చేస్తున్నా, ఎందుకంటే 10-15 రూపాయలతో కూడా సినిమాలు ఫ్లాపుల్లో నేను ఇప్పుడు సక్సెస్ లో. సో భవిష్యత్తులో రావాలని మీరు ఎలా ఆశిస్తున్నాను, నేను కూడా అలాగే ఆశిస్తున్నాను. జరుగుద్దా లేదా ఆ పెరుమాళ్ళకి ఎరుక, అది భగవంతుడు చెప్పాలి, మన చేతిలో లేదు. We had done best, we had given our best. Rest leave it to God. మీకు నచ్చిందా బద్దలు కొట్టే. That's all I can say. మీరే నా బలం. కష్టాల్లో ఓటమిలో ఉన్న అన్నా నీకున్నావని చెప్పిన వాళ్ళు మనల్ని ఎవడ్రా ఆపే. మీకు ప్రతి ఒక్కరికి పేరున ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోదు, మీకోసం కొట్టుకుంటుంది, మీ కష్టాల కోసం కొట్టుకుంటుంది. మళ్ళీ విశాఖపట్నంలో కలుసుకుందాం. టిల్ దెన్ జై భారత్, జై హింద్. ఒక గ్రూప్ పిక్చర్ కోసం పవన్ కళ్యాణ్ గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఒక గ్రూప్ పిక్చర్. వినాలి, హరిహర వీరమల్లు చెప్తే వినాలి. జూలై 24వ తారీఖున కలవాలి, థియేటర్స్ లో కలుద్దాము. బిఫోర్ దాట్ విశాఖపట్నంలో కలుద్దాము.